స్కూల్ ఫీజు అంటే ఒట్టి రషీదు కాదు, తల్లిదండ్రుల చెమట చుక్కల లెక్క అది. స్కూల్ ఫీజు గుర్తొస్తే వేతన జీవికి నిద్ర కరువే. బడిగేటు ముందు పిల్లల నవ్వుల కోసం ఆఫీసులో నాన్న లెక్కలు మారిపోతూ ఉంటాయి. పుస్తకాలు, యూనిఫామ్లు, బూట్లు, సాక్స్లు, పెన్నులు, పెన్సిళ్లు, బస్సు ఫీజు అన్నీ కలిపితే తులం బంగారం ఖరీదు. చదువు కొనలేం అనే మధ్యతరగతి భయం ఇకపోదు. ప్రైవేటు స్కూళ్ల దోపిడీ త్రాసులో సగటు జీవి పర్సు సరితూగడం లేదు. అమ్మ బంగారం తాకట్టు పెట్టినా, నాన్న ఓవర్ టైం చేసినా ఫీజుకు సరిపోవట్లేదు. చదువులమ్మ తల్లి తలుపులు డబ్బుతో తెరుచుకుంటున్నాయి ఇప్పుడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కష్టపడాల్సింది కుటుంబాన్ని నడపడానికి కాదు, బోలెడంత ఫీజులు కట్టి పిల్లలను చదివించడానికి. తమ కోరికలు చంపుకొని పిల్లల చదువు కోసమే రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లిదండ్రులు ఎందరో. హాస్పిటల్ దగ్గర, స్కూల్ దగ్గర డబ్బుకు వెనకాడం, అదే వారి క్యాష్ పాయింట్ అయిపోయింది. అందుకే అడ్డంగా దోచుకుంటున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. సెలవులు అయిపోయాయి కదా, ఇక ఫీజుల దందా షురువైంది నల్గొండ జిల్లాలో. జిల్లాలోని 31 మండలాల్లో 600 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 2.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీటిలో దాదాపు 100 పాఠశాలలకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. ఇష్టరాజ్యంగా నడుపుతున్నారు. తల్లిదండ్రుల రక్తాన్ని జలగల కంటే దారుణంగా పీల్చేస్తున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్లు అన్నింటిది ఒక దందా, ఒక సిండికేట్. ఫీజుల విషయంలో మాత్రం యాజమాన్యాలది ఎక్కడా లేని యూనిటీ. అందరూ కలిసే దందా చేస్తున్నారు. ఆల్రెడీ పెరిగిన ధరలతో సామాన్యుడి సురుకుల లిస్టు సగానికి తగ్గింది. ఏది కొన్నా గీకి బేరమాడాల్సిన పరిస్థితి. కానీ స్కూల్ దగ్గర బేరం నడవదుగా. ఎంత అడిగితే అంత కట్టాలి చచ్చినట్టు. అదే స్కూళ్ల ధైర్యం. అందుకే ఈ దోపిడీ. నల్గొండ జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల వసూళ్ల దందా దారుణంగా ఉంది. ఏమీ చెప్పని ఎల్కేజీకి 10,000 నుంచి 12,000 ఫీజట. యూకేజీ బరువెంతో తెలుసా? 15,000. 1 నుంచి 6వ తరగతి దాకా సంవత్సరానికి 30,000 నుంచి 40,000 ఫీజు. 7 నుంచి 10వ తరగతి వరకు 50,000 నుంచి 60,000 వసూలు చేస్తున్నారు. మనం కూడా చదువుకున్నాం కదా. అప్పటికి ఇప్పటికీ ఆలు మారాయా? ఏబిసిడీలు మారాయా? నేర్పడం మారిందా? నేర్చుకోవడం మారిందా? మరెందుకు ఇంతింత ఫీజులు? తల్లిదండ్రులు చావాలా బతకాలా? మేల్కొని ఈ యొక్క ప్రైవేట్ యాజమాన్యాలకి ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని ఏర్పరిచి ఈ యొక్క విద్యని బిజినెస్గా చేయకుండా విద్యని విద్యగానే ఉంచాలని ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సందర్భంగా అందరూ కూడా ఒకటి ఫీజు నియంత్రణ కమిటీ వేయాలి. ఆ కమిటీకి అందరూ కూడా సహకరించాలని ఈరోజు ఏబీవీపీ చెప్తా ఉంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది. ఈ ఫీజుల దందాకు అంతులేదు. జీతాలు పెరగటం లేదు గాని ఫీజులు మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిందంటే పేరెంట్స్ కు కష్టాలు కూడా స్టార్ట్ అయినట్టే. పుస్తకాలు, బ్యాగులు, షూలు, యూనిఫామ్లు, పెన్నులు, పెన్సిళ్లని బోలెడంత ఖర్చు. దానికి తోడు ఈ ఫీజుల గోల. పిల్లాడు సరిగ్గా చదవకపోతే సాయంత్రం ట్యూషన్, అదొక అదనపు భారం. ప్రైవేటు స్కూళ్లు ఇలా ఏడాదికేడాది ఫీజులు పెంచుకుంటూ పోతే ఎలా కట్టాలి? పిల్లలను ఎలా చదివించుకోవాలి? పైగా 100కు పైగా పాఠశాలలకు అసలు సర్కార్ పర్మిషనే లేదు. అయినా నడుస్తున్నాయి, నడిపిస్తున్నారు. భవనాలకు అందమైన రంగులేసి ఆకర్షణీయమైన కరపత్రాల వెనుక కంటికి కనిపించని దోపిడి ఉంది. పెట్టే ప్రతి పైసాను తల్లిదండ్రుల దగ్గరే వసూలు చేస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసిన విధానాన్ని మనం చూస్తున్నాము. తెలంగాణలోని ప్రైవేట్ వ్యవస్థ ఈరోజు ఎంత నీచంగా తయారైందంటే, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం వల్ల విద్యా సంస్థలు ప్రైవేట్ పేరిట, బ్రాండ్ పేరిట ఫీజు నియంత్రణ చట్టాన్ని పాటించకుండా నర్సరీ విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యను వాళ్ళకి దూరం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలతో కుమ్మక్కై. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లది కోట్ల రూపాయల ఫీజుల దందా. విద్యార్థుల తల్లిదండ్రులను కాన్వాసింగ్ పేరిట మభ్యపెట్టి బుట్టలో వేసుకుంటున్నారు. వేలకు వేలు ఫీజులు గుంజుతున్నారు. ఇంత దోపిడీ జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోరు. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయరు. కనీసం అనుమతి లేని పాఠశాలలైనా మందలించే ధైర్యం లేదు. ఎందుకో తెలుసా?
అలాంటి ప్రతి స్కూల్ నుంచి నెల నెల అధికారులకు కొంత ముడుతుంది కాబట్టి ఇక కొన్ని బిల్డప్ టెక్ స్కూల్స్ కూడా ఉన్నాయి. వాటిది మరీ అరాచకం. టెక్నో స్కూల్ అని, ఈ టెక్నో స్కూల్ అని, డిజిటల్ స్కూల్ అని, ప్లే స్కూల్ అని, ఒలింపియాడ్, ఐఐటి, జేఈఈ, నీట్ ఇలా పేర్లు వేరైనా లూటీ సేమ్. ముక్కు పిండి కాదు, జేబులు పిండి వసూలు చేసుకుంటున్నారు. పోనీ ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నా సరైన విద్య అందుతుందా అంటే అదే లేదు. క్వాలిఫికేషన్స్ లేనోళ్లే ఇవాళ టీచర్లు. వానాకాలం చదువులే మళ్ళీ ఏ ట్యూషన్లో పెట్టిస్తే గాని పిల్లలు దారికి రాని పరిస్థితి. ఇంతోటి దానికేనా వేలకు వేలు ఫీజులు కట్టేది అని మండిపడుతున్నారు పేరెంట్స్. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి ఎక్కడ నిద్రపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వారికి నాణ్యమైన చదువు తీరని కలేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్. అయ్యా విద్యాశాఖ మంత్రి, ఇందుకేనా ఎడ్యుకేషన్ మినిస్ట్రీని నీ దగ్గరే పెట్టుకున్నావు రేవంత్? సర్కారు బడులకు తాళాలేసి ప్రైవేటోళ్లకు దోచిపెడతావా? పిల్లలే కదా రేపటి మన భవిష్యత్తు. వారి బతుకులతో ఆడుకుంటావా? వెంటనే ఈ దోపిడీ ప్రైవేటు స్కూళ్లను దండించు. అనుమతి లేని వాటిని పీకి అవతల పారేయ్. పిల్లల గురించి ఆలోచించు రేవంత్. వారి భవిష్యత్తు నాశనం చేయకు.